గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం 79th ఇండిపెండెన్స్ డే కోసం తెలుసుకుందాం, ఓకేనా. సో అసలు ఇండిపెండెన్స్ డే మనం ప్రతి సంవత్సరం కూడా మనం రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీ దగ్గర మనం జెండా ఎగరడం జరుగుతుంది. సో అయితే ఈ 2025 ఇండిపెండెన్స్ డే అనేది చాలా ప్రత్యేకమైన ఇండిపెండెన్స్ డే. ఎందుకంటే ఇక్కడ మోడీ గారు ఇచ్చే ప్రసంగం ఇంపార్టెంట్ అండి, స్పీచ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకా మనకి ఈ 79th ఇండిపెండెన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే ఎగ్జామ్లో సో ఏం గుర్తుపెట్టుకోవాలంటే నయా భారత్ అంటాం, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ భారతదేశం యొక్క టార్గెట్ ఏంటి అంటే 2047 అంటాం, 2047 సంవత్సరం. సో భారతదేశాన్ని మొత్తం జీడిపి రంగంలో ఫస్ట్ పొజిషన్ తీసుకురావాలని చెప్పి మోడీ గారు ఇటువంటి థీమ్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. సో న్యూ ఇండియా అంటాం మనం. యాక్చువల్గా థీమ్ ఏంటి అంటే నయా భారత్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మోడీ గారు 12 సార్లు వరుసగా జాతీయ జెండాను ఎగరేశారు. ఎన్నిసార్లు జెండా ఎగరేశారంటే 12 టైమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు హోస్ట్ నేషనల్ ఫ్లాగ్ కంటిన్యూస్లీ అని చెప్తాం మనం, ఓకేనా. సో వరుసగా 12 సార్లు జాతీయ జెండాను ఎగరేసిన రెండో ప్రధాని అంటాం మనం, ఓకేనా. సో ఫస్ట్ ప్రధాని మన అందరికీ తెలుసు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అంటాం. సో వరుసగా జెండా ఎగరేసిన ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోడీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇతను ఈసారి 2025 సంవత్సరంలో 103 నిమిషాలు ప్రసంగించారు. ఎన్ని నిమిషాలు ప్రసంగించారంటే 103 minutes ప్రసంగించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే లాంగెస్ట్ స్పీచ్ బై ఎనీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటాం మనం, లాంగెస్ట్ స్పీచ్ బై ఎనీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటాం, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, ఇతను షార్టెస్ట్ స్పీచ్ ఎంత అంటే 56 minutes అంటాం, 2017 సంవత్సరంలో ఇచ్చారు, ఓకేనా. సో ఇంకా మరి ఈ స్పీచ్లో మోడీ గారు చెప్పిన విషయాలు ఏంటో కూడా మనం ఇక్కడ చెప్దాం మనం, ఓకేనా. సో అయితే ఇక్కడ 2035కి 2035 సంవత్సరానికి మనకి సుదర్శన్ చక్ర 2035 సంవత్సరానికి మనకి సుదర్శన్ చక్ర అనేది ఒకటి తీసుకురావాలి. సో ఎందుకు అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్కి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఐరన్ డోమ్ని తీసుకురావాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ డోమ్ని మనం తీసుకురావాలి. దీనికి పేరేంటి అంటే సుదర్శన్ చక్ర. ఎందుకంటే రీసెంట్గా మనకి ఇండియాకి పాకిస్తాన్ కూడా జరిగిన ఇష్యూస్ వల్ల భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాలు రక్షించుకోవాలని చెప్పి సుదర్శన్ చక్రాన్ని తీసుకొస్తున్నాం అండి. ఏ సంవత్సరం అంటే 2035 అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా భారతదేశానికి. సో పిఎం వీక్షిత్ భారత్ రోజ్గర్ యోజన ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. సో దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1 lakh crores బడ్జెట్తో మనం దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం, ఓకేనా. సో దేశంలో 3 కోట్ల మందికి 3 crore పీపుల్కి జాబ్ క్రియేట్ చేయాలన్నది ఒక టార్గెట్కి పెట్టున్నారండి. సో ఇంకా దీని గురించి మరిన్ని విషయాలు ముందు గవర్నమెంట్ చెప్పడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ 2 years గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి స్టైఫండ్ కూడా ఒక 15,000 రూపాయలు, ఒక 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఒక స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే వీక్షిత్ భారత్ రోజ్గర్ యోజన అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా 2047 సంవత్సరానికి 10 న్యూక్లియర్ రియాక్టర్స్ని తీసుకురావాలి, ఓకేనా. సో 10 న్యూక్లియర్ రియాక్టర్స్ని మనం తీసుకురావాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో థీమ్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ స్కీమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి 2035 టార్గెట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి దీపావళి సమయానికి సో జిఎస్టీ రీఫార్మ్స్ అండి. సో జిఎస్టీ తగ్గించాలి, 2 స్లాబ్ రేట్స్ ఉంచాలని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది, ఓకేనా. సో 79th ఇండిపెండెన్స్ డే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ టైప్లో మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో దీని తర్వాత మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే SCO సమిట్ అండి. 2025 SCO సమిట్ అంటాం మనం, ఓకేనా. సో SCO ఫుల్ ఫామ్ వచ్చేసరికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఇది 25th SCO సమిట్. ఎన్నో సమిట్ అంటే 25th SCO సమిట్. ఎక్కడ జరిగింది అంటే ఈసారి చైనాలో జరిగింది. చైనాలో ఎక్కడ అంటే టియాన్జింగ్ అంటాం మనం, ఓకేనా. సో టియాన్జింగ్ నగరంలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా SCOలో టోటల్ కంట్రీస్ ఎన్ని అంటే 10 కంట్రీస్. ఎన్ని కంట్రీస్ అంటే 10 కంట్రీస్ అంటాం. సో ఇందులో మనకి ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి పాకిస్తాన్కి డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ టైం ఈ సమావేశంలో మనం కలుసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా చైనాలో మనకి ఏ నగరంలో జరిగింది అంటే ఎగ్జామ్లో సో ఆన్సర్ ఏంటి అంటే టియాన్జింగ్ అంటాం మనం, టియాన్జింగ్
గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా 2026 వచ్చే సంవత్సరం ఎక్కడ జరగబోతుంది SCO సమిట్ అంటే కిర్గిస్తాన్ అండి. కిర్గిస్తాన్లో ఎక్కడ అంటే బిషెక్ అంటాం మనం. కిర్గిస్తాన్ యొక్క రాజధాని ఏంటి అంటే బిషెక్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి 2025 SCO సమిట్ యొక్క థీమ్ ఏంటి అంటాడు, ఓకేనా. సో థీమ్ ఏంటి అంటే అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, upholding the Shanghai spirit, SCO on the move, ఓకేనా. సో అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, SCO ఆన్ ద మూవ్ అని థీమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఎగ్జామ్లో, చూసుకోవాలి, ఓకేనా. సో అయితే ఈ SCO సమిట్లో ఇండియా ఏ స్టేట్మెంట్ ఇచ్చింది, ఓకేనా, టెర్రరిజం పైన ఏంటి అంటే ద్వంద్వ ప్రమాణాలు వద్దు, ఓకేనా. సో టెర్రరిజం పైన డబల్ స్టాండ్ వద్దు, రెండు మాటలు వద్దు అని చెప్పి మోడీ గారు ఒక సందేశం ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి SCOని మోడీ గారు విధంగా దీన్ని వర్ణించడం జరిగింది. సో SCOని మోడీ గారు ఏమంటున్నారంటే S అంటే సెక్యూరిటీ అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. C అంటే వచ్చేసరికి కనెక్టివిటీ, C అంటే ఏంటి అంటే కనెక్టివిటీ అంటారు. O అంటే ఆపర్చునిటీ అంటాం మనం, O అంటే ఏంటండి ఆపర్చునిటీ అంటాం, ఓకేనా. సో సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అని మోడీ గారు ఏషియాని, యూరోప్ని, యురేషియా ప్రాంతాన్ని కూడా కలుపుతుంది ఈ సదస్సు అని చెప్పి మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో SCO పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి రష్యా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వ్యతిరేకమైంది. సో రష్యా లాంటి దేశాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే రష్యాకి ఫస్ట్ నుంచి కూడా ఇండియాకి మంచి డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయండి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఈ సదస్సుకి హాజరైన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు అంటే షహబాజ్ షరీఫ్ అంటాం మనం, ఓకేనండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.